చూడండి ఎంతమంది కాశారో. మొత్తానికి ఇంకా ఆపితే మామూలుగా ఉండదు, అందరిని ఆపుతారేమో. హలో, గుడ్ మార్నింగ్. ఇంకొక 1 అవర్లో నేనైతే ఇంక వైజాగ్ని మొత్తం విడిచేసి అంటే పెట్టే బేడా సర్దుకుని వెళ్ళిపోతున్నాను. నేను ఆల్మోస్ట్ 2024 ఏప్రిల్లో వైజాగ్ అయితే వచ్చేసాను హైదరాబాద్ నుండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుండి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. కెరియర్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఇంకా బెటర్మెంట్ కోసం అయితే వెళ్తున్నాను అనమాట. అది యూట్యూబ్ అవనివ్వండి, ఏదైనా సరే ఇవన్నీ ఇంకా కన్సిడర్ చేసుకుని నేను ఇంకా మూవ్ అయిపోతున్నాను. ఒకసారి మీకు ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి నేను ఏమేమి పట్టుకెళ్తున్నాను అనేది చూపిస్తాను. గేర్ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఈ స్టడీ టేబుల్ కూడా నాతో పాటు పట్టుకెళ్తున్నాను. ఏదోలాగా సెటప్ చేసి చూపిస్తాను మీకు, కానీ రైడ్ మధ్యలో చూపిస్తాను మీకు ఇదైతే. అండ్ ఈ బ్యాగ్ ఒకటి పట్టుకెళ్తున్నాను అనమాట హ్యాండీగా. ఈ బ్యాగ్ వచ్చేసి ఫ్రెండ్ వస్తాడు నెక్స్ట్ వీక్, సో వాడికి ఇచ్చి మమ్మీ పంపిస్తుంది. అండ్ మన టైల్ బ్యాగ్ అయితే కంపల్సరీ మనమే పట్టుకెళ్ళాలి. బ్యాగ్ బైక్ వెనకాల పెట్టేసుకుంటాను టైల్ బ్యాగ్. సో ఇదనమాట మొత్తం మన బెటాలియన్ అండ్ సరుకు అంతా కూడా పట్టుకుని వెళ్ళిపోతున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసి మామ్ డాడ్ తో కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ లాస్ట్ 1 అవర్. ఇంకా గేర్ వేసుకుని మొత్తం ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఆ సెటప్ అంతా నా బైక్ మీద పెట్టుకుని ఇంకప్పుడు నేను వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఓకే, ఓం నమ శివాయ. బాయ్ డాడీ, బాయ్. సరే, బాయ్. ఓకే, బాయ్ బాయ్ టు మై స్వీట్ హోమ్ అండ్ బాయ్ బాయ్ టు వైజాగ్. టైం కరెక్ట్గా 8 అయ్యింది ఇప్పుడు. నేను 7 o'clock అనుకున్నా, 1 hour లేట్. పోన్లేండి, నేను ప్రశాంతంగా స్టార్ట్ అవుతున్నాను, అన్నీ తీసుకుని స్టార్ట్ అవుతున్నాను. అదొకటి చాలు నాకు. ఆఫ్టర్ లాంగ్ డేస్ నేను నా బైక్ కూడా అసలు ముట్టుకోవట్లేదు ఈ మధ్యకాలంలో. అసలు ఆ బైక్ అయితే ఇప్పుడు తుడుచుకున్నాను నేను మొత్తం నీట్గా. ఇప్పటి వరకు ఘోరంగా ఉంది నేను కిందకు వచ్చి చూసాక. మనకి ఇవాళ వెళ్ళిన తర్వాత కూడా పెద్దగా వర్క్స్ ఏం లేవు కాబట్టి ప్రశాంతంగానే వెళ్తాను. 10.63 liters అండ్ 1151 rupees అయితే అయ్యింది ఫుల్ ట్యాంక్కి. ఆల్ సెట్. ఇంకా ఇక్కడ నుండి కరెక్ట్గా 594 kilometers ఉందన్నమాట. నేను వెళ్ళబోతున్న లొకేషన్ గచ్చిబౌలి అండ్ పుల్లల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఉంది కదా, సో ఆ స్టేడియం దగ్గర. బ్లాగ్ మొత్తం కంప్లీట్ గా చూడండి. నేను కొత్త రోడ్లో అయితే వెళ్తున్నాను అనమాట. మనం జనరల్ గా ఎప్పుడు ఇక్కడ నుండి రాజమండ్రి నుండి విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తాం కదా. ఇప్పుడు కొత్త హైవే అయితే వచ్చింది. నేను ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ అవన్నీ చెప్తాను మీకు. దానివల్ల ఏమవుతుందంటే మామూలుగా అయితే 623 kilometers ఎంతో ఉంటది విజయవాడ మీదుగా వెళ్తే. ఇలా అయితే 594 kilometers ఉంది. అంటే ఇంచుమించుకు ఒక 30-40 kilometers తగ్గుతుంది. ప్లస్ మ్యాప్స్ లో కూడా ఇంతకు ముందు విజయవాడ రూట్ నుండి చూపించేది, ఇప్పుడు ఈ రూటే చూపిస్తుంది అందరికీ కూడా. మొన్న గుర్తుందా, హైదరాబాద్ వెళ్ళాను నేను లాస్ట్ ఒక 20 days 25 days బ్యాక్. వెళ్ళినప్పుడు బస్సులో, ఆర్టీసీ బస్సులో అలాగే వెళ్ళారు. పొద్దున్నే బాగానే ఉంది వెదర్ అయితే. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూద్దాము. సమ్మర్ అసలుకే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏంటో ఏమీ తెలియదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నా పరిస్థితి, సంక్రాంతికి అందరూ వస్తారు కదా ఐటీ ఎంప్లాయీస్, ఒక 5 days ఉండి వెళ్ళిపోతారు. సో అదే నా పరిస్థితి. ఇంక నెక్స్ట్ టైం నుండి ఇంకా చుట్టం చూపుకి రావాలి నేను వైజాగ్కి. చాలా డేంజరస్. ఇలాంటి వెహికల్స్ ఎప్పుడైనా కనపడ్డాయంటే మీరు ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళిపోండి, పక్కన మాత్రం ఉండద్దు. అది చిన్నది ఏమైనా జారిందంటే మన మీదకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను కాబట్టి ఇంకా మనకు ఆకలేదు, ఇంకెక్కడో స్టాప్స్ కూడా తీసుకోవసరం లేదు. హైవే మీద అయితే స్మూత్ యాజ్ బటర్ అలా ఉంది బైక్. మొన్నే కదా చేపించాను సర్వీసింగ్ ఇదంతా కూడా. ఏమైనా ఇంట్రెస్టింగ్ గా కనపడితేనే నేను ఇవాళ చూపిద్దాం అనుకుంటున్నా, లేకపోతే ఈ హైవే మనం చాలా సార్లు తిరిగేసిన హైవే. ఆల్మోస్ట్ ఒక 1 hour జర్నీ తర్వాత మనమైతే వేంపాడు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము. చాలా రోజుల తర్వాత ఈ గేర్ అంతా వేసుకుని కొద్దిగా హెవీగా వెయిట్ అవన్నీ ఉన్నాయి కదా, సో అందుకనేనేమో కొద్దిగా షోల్డర్ పెయిన్ వస్తుంది అనమాట రైట్. కొంచెం సేపు ఇంకా అలా డ్రైవ్ చేస్తే అలవాటు అవుద్దేమో, చూద్దాం మరి. ఇక్కడ చూడండి ఏకంగా కోళ్ళు నమ్ముతున్నారు వీళ్ళు. నాటుకోడి అనుకుంటే ఇది. ఎంత బాబాయ్ అవి? ఎంత జత? 3,500. ఒరిజినల్ నాటుకోడేనా? అన్నీ అయిపోతాయి సాయంత్రానికి, మధ్యాహ్నానికి అయిపోతాయా? ఆదివారం కాబట్ట. ఇక్కడ టోల్ గేట్ దగ్గర అసలు ఎన్ని అమ్ముతున్నారు అనుకోండి, ఫ్రూట్స్ కానీ చాలా సోంపాపిడి అంట డిఫరెంట్ గా అమ్ముతున్నారు. వెల్కమ్ టు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం అండ్ వెల్కమ్ టు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అక్కడ మీకు కనబడుతుందా లెఫ్ట్ సైడ్ లో గూడ్స్ ట్రైన్ వెళ్తుంది స్లోగా.
నాకు తెలిసి మీకు కనపడిపోవచ్చు అది గోప్రోలో. అదే ఇంకా మెయిన్ లైన్ అనమాట ఇంకా విజయవాడకి. నాకు తెలిసి ఈ బ్యాగ్ మీకు చిన్నగా అడ్డేస్తుందేమో వీడియోలో, కానీ తప్పదు, ఈ వీడియోకి మాత్రం అడ్జస్ట్ అయిపోండి. ఎందుకంటే చాలా ప్యాక్డ్ ఉన్నాను. దివాన్ చెరువు దగ్గర నుండి రైట్ డైవర్షన్ తీసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే కనుక తణుకు ఇవన్నీ వస్తాయి, ఏలూరు. ఇలా కూడా వెళ్ళొచ్చు, అలా కూడా వెళ్ళొచ్చు. ఖమ్మం 200 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. ఇవాళ మనం టువర్డ్స్ ఖమ్మం నుండి వెళ్తాం అనమాట. ఫస్ట్ టైం ఇప్పటి వరకు రోలో మీద నేను ఎప్పుడు ఈ రూట్లో వెళ్ళలేదు. చూద్దాం అసలు ఎలా ఉందనేది. అండ్ లాస్ట్లో మీకు చెప్తాను ఈ రోడ్లో వెళ్ళాలా లేదా అనేది. ఇది కొత్త హైవే అనమాట, కంప్లీట్గా అయిందా లేదా అనేది నాకు ఇంకా ఐడియా లేదు. ఓర్ నాయను, అసలు ఏమీ నీళ్ళు లేవుగా. గోదావరి అంతా అసలు ఖాళీగా ఉంది. చెన్నై నుండి వస్తున్నప్పుడు మొత్తం ఫ్లడ్స్. అప్పుడు గుర్తుందా మీకు? అక్కడ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అదంతా కూడా మొత్తం మునిగిపోయి ఉంది. అప్పుడు ఇక్కడ కూడా చూసాను, వాటర్ ఫుల్ ఉంది అప్పుడు, ఏది ఆగస్టులో. ఇప్పుడు చూడండి అసలు వాటర్ అసలు ఏమీ లేదు, మొత్తం నిల్లు. ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొవ్వూరు టోల్ ప్లాజా. ఒక్క 5 minutes దిగుతాను. అబ్బా, లైట్గా బాడీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. కొద్దిగా స్ట్రెచ్ చేసుకుని ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుండి. టైం ఈజ్ లైక్ 11:05. ఇలాగా ఎక్కువ బ్రేక్స్ తీసుకోవాలని ఉంది, కానీ ఈ ఎండలో ఆపిన చెమటలు పట్టేస్తున్నాయి లోపల మొత్తం. సో అందుకని ఈసారి ఆపితే ఎక్కడ నీడ ప్లేస్ చూసుకుని కొద్దిగా ఆపి రెస్ట్ తీసుకోవాలి. ఏంటబ్బా ఇక్కడ బైక్ సపరేట్ లేనేం లేదా? ఓహో, మొత్తం లారీలు పెట్టేసి కవర్ చేస్తారు, ఏం కనపడట్లేదు. యాక్చువల్గా ఈ సిస్టమ్ ఏమంటారంటే బ్రౌన్ ఫీల్డ్ హైవే అంటారనమాట. అంటే ఎప్పుడైనా ఒక హైవే ఆల్రెడీ ఉన్న హైవేనే ఎక్స్టెండ్ చేశారనుకోండి, ఆర్ రీకన్స్ట్రక్ట్ చేస్తే కనుక దాన్ని బ్రౌన్ ఫీల్డ్ హైవే అంటారు. ఇది ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూర్ కోసం గవర్నమెంట్ అండ్ NHAI, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఇనిషియేట్ తీసుకుని చేస్తారనమాట. కొన్ని టోల్ గేట్స్ పెట్టి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ పెట్టి ఇలా చేస్తూ ఉంటారు. హైవేస్ అంటే యానిమల్స్ ఎంటర్ అయిపోయేవి. ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న ఈ కొత్త హైవేస్కి ఏంటంటే ప్రతి హైవే కూడా యానిమల్స్ రాకుండా ఇదిగోండి పక్కన ఫెన్సింగ్స్ కానీ ఇలాంటివి పెట్టేస్తున్నారు. అది చాలా మంచి ఇనిషియేటివ్. ఒకవేళ రావాలనుకున్నా కూడా పక్కన వీళ్ళకి అవి కాలువ ఉన్నాయి చూసారా, ఆ కాలువలో ఉండిపోతే తప్ప లోపలికైతే ఎంటర్ అవ్వలేవు యానిమల్స్. మనం ఇంకా ఇక్కడ నుండి డైవర్షన్ తీసుకోవాలి. ఇది దేవరాపల్లి సైడ్ అనమాట, దేవరాపల్లి జంక్షన్. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే ఏలూరు అండ్ విజయవాడ అవంతా ఇంకా స్ట్రైట్. మనం ఇప్పుడు వెళ్ళబోతున్న రూట్ ఏంటంటే చాలా చాలా కొత్త రూట్, రీసెంట్ గా కట్టిన రూట్ ఇది హైవే. ఇక్కడ నుండి మనం ఖమ్మం వెళ్తాం, ఖమ్మం నుండి సూర్యాపేట్, సూర్యాపేట నుండి చోటుప్పల్, చోటుప్పల్ నుండి ఇంకా హైదరాబాద్. సో ఇక్కడ రైట్ డైవర్షన్ తీసుకుంటాము దేవరాపల్లి జంక్షన్ దగ్గర. దేవరాపల్లి నుండి ఖమ్మంకి గ్రీన్ ఫీల్డ్ హైవే అనమాట. గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే ఏంటంటే ఇప్పుడు కొత్తగా వేసిన హైవే, అప్పటి వరకు ఏ హైవే లేదు అక్కడ. సో కొత్తగా బిల్డ్ చేస్తారనమాట, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది గ్రీన్ ఫీల్డ్ హైవే. సో నేను ఒకసారి వెళ్ళి చూద్దాము. నెక్స్ట్ టైం నుండి మనం ఇటు రావాలా వద్దా అనేది తెలిసిపోద్ది కదా. ఒకవేళ అవ్వకపోతే కనుక నెక్స్ట్ టైం ఇటు రాము. పోలవరం 39 kilometers, జీలుగుమిల్లి 58 kilometers, ఖమ్మం 178 kilometers ఉంది. అదిగోండి, ఇంకెక్కడా తిరిగేది లేదు, హైవే మేరే కాబట్టి వెళ్ళిపోవడమే. హైవే బాగుండాలని కోరుకుంటున్నాను. మొత్తం కంప్లీట్ అయిపోయి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ లేదు అంటే కనుక కన్స్ట్రక్షన్లో ఉంటే ఇబ్బందే, ఈ లగేజ్ ఇదంతా వేసుకుని ఆ రోడ్లలో వెళ్ళడం. ఇది ఇంకా విశాఖపట్నం హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే. సో గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఢిల్లీ టు ముంబై హైవే, అది కూడా గ్రీన్ ఫీల్డ్. ఓకే ఓకే ఓకే, తాజాగా అందిన వార్త ఏమనగా మనం గ్రీన్ ఫీల్డ్ హైవే అసలు టచ్ చేయమంట. ఇటు సైడ్ నుండి వెళ్ళిపోతే జంగారెడ్డిగూడెం, సత్తుపల్లి, సత్తుపల్లి నుండి ఖమ్మం, ఖమ్మం నుండి సూర్యాపేట్, అలా వెళ్ళిపోతాం. గ్రీన్ ఫీల్డ్ హైవే ముందే వెళ్ళిపోయిందంట, నేను చూసుకోలేదు. సో అది కంప్లీట్ అయిన తర్వాత అటువైపుకి అటు నుండి వెళ్ళొచ్చు. కానీ గ్రీన్ ఫీల్డ్ హైవే అసలు ఇటు వెళ్తే తగలదంట. ఇది
మొత్తం సింగిల్ వేనే ఉంటుందంట ఖమ్మం వరకు కూడా. మధ్య మధ్యలో బాగానే ఉంటుంది రోడ్ అని చెప్పారు ఇక్కడ నేను కనుక్కుంటే. నేను అదే చూస్తున్నా, ఇదేంటి గ్రీన్ ఫీల్డ్ రావాలి కదా హైవే అని. సో దానికి ఇంకా ఓపెన్ అవ్వలేదంట. క్లస్టర్ అయితే స్టార్ట్ చేశారంట కానీ ఇంకా మొత్తం వర్క్స్ అయితే అవ్వలేదంట. కొన్ని మట్టి రోడ్డు ఇదంతా అవుతున్నాయంట. ఇదైనా అంతే, కానీ ఇదేంటంటే ఇంకా ఊర్ల మధ్యలో ఉండి వెళ్తుంది. అదేంటంటే ఇంక ఊర్లో ఏం తగలదు అనమాట, డైరెక్ట్ ఇంకా ఓన్లీ ఇంకా ఇప్పుడు కొవ్వూరు హైవే అలా ఉంది, అలా ఉంటుంది ఇంకా గ్రీన్ ఫీల్డ్ అయితే. ఓకే చూద్దాం, ఈ రూట్ నేను ఎప్పుడు రాలేదు కాబట్టి ట్రై చేద్దాం. ఎలా ఉందో కూడా ఒకసారి చూస్తే సరిపోద్ది కదా. కానీ మొత్తం పచ్చని పొలాలబ్బా పక్కన, బాగుంది. వెల్కమ్ టు తెలంగాణ స్టేట్. జస్ట్ ఇప్పుడే బార్డర్ అయితే దాటేశాను. ఒక చిన్న బోర్డు కూడా పెట్టారు వెల్కమ్ టు తెలంగాణ అని. ఈ రోడ్లో వస్తున్నాను కదా, మొత్తం అంతా కూడా నర్సరీలే, మొక్కలు, అసలు కొబ్బరి చెట్లు నర్సరీలు అసలు భలే ఉన్నాయి. ఇదిగోండి చూడండి, రైట్ సైడ్ అంతా కూడా భలే ఉంది అసలు. ఇది కొత్తగూడెం దాటిన తర్వాత అనమాట ఇదంతా. కొద్దిగా కోతులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంచుమించుగా ఏజెన్సీ ఏరియాలా అనుకోండి, ఇంకా అడవి మొత్తం ఇదంతా. సోఫార్ రైడ్ అయితే బాగుంది. మనం ఊరి దగ్గర నుండి ఇక్కడ వరకు మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ హోల్స్ తప్ప మిగతా అంతా చాలా బాగుంది. మొక్కలు చెట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇలా షాడోస్ వచ్చినప్పుడు కొద్దిగా చల్లగానే ఉంటుంది. వెల్కమ్ టు సత్తుపల్లి. మన వాళ్ళు ఎవరైనా ఇక్కడ సత్తుపల్లి, ఖమ్మం ఈ రూట్లో ఎవరైనా ఉంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి, చూద్దాము. సత్తుపల్లి దాటిన తర్వాత నుండి మొత్తం అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా లాగా ఉంది. ఎక్కువ అయ్యే కనపడుతున్నాయి, చూసారు కదా. ద సింగరేణి అటుపక్క ఉంది లెఫ్ట్, చాలా పెద్ద ప్లాంట్ ఇది, అక్కడ వరకు ఉంది. లారీస్ కూడా బాగా ఎక్కువ తిరుగుతున్నాయి ఈ రూట్లో. ఎన్ఎల్ నాగాలాండ్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మనం డైవర్షన్ తీసుకుంటున్నాము. అంటే ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయాం అనుకోండి, సపోజ్ ఇదిగోండి ఇలాగా ఖమ్మం, ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ అంతే ఖమ్మం జంక్షన్. మనం ఇప్పుడు ఖమ్మం లోపలికి ఎంటర్ అవ్వకుండా బయట నుండి ఇలాగా టువర్డ్స్ సూర్యాపేట అయితే వెళ్ళిపోతాము. టైమ్ ఈజ్ లైక్ 2:20. ఇంక నేను ఎక్కడ ఆగలేదు. మధ్య మధ్యలో లైట్గా లెగ్ పెయిన్స్ వస్తే కనుక ఇదిగోండి పైకి ఇలా నుంచుంటున్నాను. నుంచుని మళ్ళీ ఇంకా అలా కంటిన్యూ అయిపోతున్నాను అంతే. లోనే మనమైతే ఇక్కడ 7.97 లీటర్స్ అండ్ 920 రూపీస్ అయితే ఫిల్ చేపిచ్చేసాను. పేమెంట్ చేసి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ బంక్ సీన్ అంతా అయిపోయిన తర్వాత ఒక 5 కిలోమీటర్స్ ముందుకు వచ్చాను. అంటే ఖమ్మం అవుట్స్కట్స్లో ఉన్నాము ఇప్పుడు. పక్కన ఆపి ఇంకా గోప్రో బ్యాటరీ అయిపోయిందనమాట. బ్యాటరీ అయితే మార్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి మనకి సూర్యాపేట దగ్గర 50 కిలోమీటర్స్ వస్తుంది. మనం సూర్యాపేట దగ్గర మనం హైవే ఎక్కుతామేమో అనుకున్నాను, విజయవాడ హైదరాబాద్ హైవే కాదు. ఇప్పుడు ఖమ్మం ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇందాక వ్లాగ్లో చెప్పాను, అలా వచ్చి ఇలా కింద నుండి మళ్ళీ పైకి ఎక్కేసాను. ఇంకా ఇక్కడ నుండి సూర్యాపేట దగ్గర 45 కిలోమీటర్స్ ఉంది. ఇంకా హైవే మీద వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడైతే ప్రశాంతంగా, ఏ ప్రాబ్లం లేదు. ఇంకా ఈ హైవే ఎక్కినప్పటి నుండి నేను ఒక్కడనే వెళ్తున్నట్టుంది, అసలు ఎవ్వరు లేరు. ఇవాళ సండే అండ్ మధ్యాహ్నం 3:40 అవుతుంది. ఖాళీగా ఉన్నది రోడ్డు మాత్రం. హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి. మరి అదేంటో ఈవినింగ్ స్టార్ట్ అవుతాయేమో ఏమైనా స్టార్ట్ అయితే, ఎందుకంటే ఆఫీస్ అన్నీ రేపు ఉంటాయి కదా. లోపలికి వెళ్ళి మళ్ళీ హైవే మీదకే వస్తాను నేను. అంటే ఫుడ్ కోసం అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాను. కొంత దూరం లోపలికి వెళ్ళాలి. రెస్టారెంట్ దగ్గరికి వచ్చాను, టైం 4 అయిపోయింది. అసలు ఫుడ్ ఉందో లేదో కనుక్కోవాలి వెళ్ళి. ఫుడ్ ఉందా? ఓకే, బ్యాక్ టు వర్క్. టైం కరెక్ట్గా 4:35 అయింది. అంటే 35 మినిట్స్ ఇక్కడే మనం అయిపోయింది. ఫుడ్ అయితే తినేసాను. రోటీ చెప్పాను నేను అనవసరంగా, మామూలుగానే నాకు ఫుల్గా వేడి చేస్తుంది. ఇంకా రోటీ చెప్పడం వల్ల నాలుగంతా అసలు ఇదైపోయింది అనుకోండి, ఇంకా కారం కారం అయిపోయింది. ఎంత స్పైసీగా ఉందో అసలు. ఈ సూర్యాపేట ఈ జంక్షన్ దగ్గర నుండి లోపలికి వచ్చాం కదా, బయటికి వెళ్ళాలి హైవే మీదకి. చెప్పాను కదా హైదరాబాద్ దగ్గరికి వచ్చిన తర్వాత ట్రాఫిక్ పెరిగిపోద్దేమో అని. ఇంకా చౌటప్పల్కి 50 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుండి ఇంకా కార్లు తెగలుతున్నాయి. 2-3 వరకేమో అసలు కార్లు లేవు. సడన్గా ఇలా 5 అయ్యిందో లేదో మొత్తం కార్లు ఒక్కొక్కటి ఇలా వెళ్తూనే ఉన్నాయి హైదరాబాద్కి. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఇంకా 87 కిలోమీటర్స్ ఉంది. 8 o'clock రీచింగ్ టైం అని చెప్తుంది. ఇదిగోండి ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ ఏమో నేను ముందున ఇలా తగిలించుకుంటున్నాను. నాకు తెలిసి మీకు ఈ పాటికే వీడియోలో కొన్నిసార్లు పడే ఉంటుంది ఇది బ్యాగ్. ఎందుకంటే నేను
ఇలా పెట్టుకునేసరికి అది లూజ్ అయిపోయి ఇలా ముందుకు వచ్చేస్తుంది అనమాట బ్యాగ్. నా వర్క్ టేబుల్ అనుకోండి ఇది. సో ఇది కూడా పట్టుకెళ్ళిపోతున్నాను. నా టైల్ బ్యాగ్ ఫస్ట్ ఏం చేశానంటే దానికి ఇచ్చిన తాళ్ళుతో కట్టేశాను ఫస్ట్. ఈ వర్క్ టేబుల్కి, రోప్కి అండ్ టైల్ బ్యాగ్కి మూడింటికి కలిపి ముడేసి ఇదిగోండి కిందనికి అయితే పెట్టేశాను. ఇలా సెట్ చేశాను. కానీ ఇప్పటివరకు అయితే అసలు ఇది కదలలేదు. చూసారా ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇప్పుడు అర్థమవుతుంది ఎన్ని వెళ్తున్నాయా అని. ఇక్కడ చూడండి అసలు ఇక్కడ దాకా వచ్చాయి. ఇదేం సంక్రాంతి కూడా కాదు, నార్మల్ సండే. హ్యాపీగా బైకర్స్కే బెస్ట్, పక్క నుండి వెళ్ళిపోవచ్చు. కార్లో వెళ్ళనుకోండి అలా వెయిటింగ్. మరి ఫాస్ట్ ట్యాగ్స్ చాలా ఫాస్ట్గా అయిపోవాలి, మరి ఎందుకు లేట్ అవుతున్నాయో, ఎంత స్లోగా వెళ్తున్నాయి వెహికల్స్. అండ్ ఇదే మన లాస్ట్ టోల్ గేట్ అయి ఉండొచ్చు. చోటుప్పల్ దగ్గర ఉన్నాము. ఇదే పంతాంగి. ఓహో ఇక్కడ గట్టిగా అవుతుందప్ప చెక్కింగ్ మాత్రం. చూడండి ఎంతమంది కాశారో. మొత్తానికి ఇంకా ఆపితే మామూలుగా ఉండదు, అందరిని ఆపుతారేమో. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఓకే, మనం కూడా సక్సెస్ఫుల్గా ఊరేసాము. డ్రంక్ అండ్ డ్రైవ్ అవుతుంది కొంతమంది. కానీ దారిలో వచ్చేటప్పుడు కళ్ళు ఉంటుంది కదా, కళ్ళు తాగుతున్నారు మరి. సో డ్రంక్ అండ్ డ్రైవ్లో వస్తుందా రాదా అనేది నాకైతే తెలియదు. ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. టచ్ డౌన్ హైదరాబాద్. ఇదిగోండి కరెక్ట్గా ఆర్ఎఫ్సి దగ్గర ఉన్నాను, రామోజీ ఫిలిం సిటీ. మంచిగా లైటింగ్స్ అవన్నీ పెట్టి హడావుడిగా ఉంది. వాళ్ళేంటో మరి సండే అనేమో. అండ్ వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు తెలంగాణ అండ్ వెల్కమ్ టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇంతకుముందు ఈ ఆర్ఎఫ్సి, ఎల్బీ నగర్ ఇవన్నీ కూడా అవుట్స్కట్స్ అనేవారు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ హైదరాబాద్తో ఇంక్లూడెడే. ఇంకొన్ని రోజులు ఆగితే, ఇంకొన్ని ఏళ్ళు అనుకోండి, చౌటప్పల వరకు మొత్తం హైదరాబాద్ అయిపోద్ది. ఏమో ఐటీ కంపెనీలు కొన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా పెడతారేమో పాపులేషన్ పెరిగిపోతే. అలాగే ఉంది సిచ్యువేషన్. హైదరాబాద్ పాపులేషన్ ఢిల్లీతో కాంపిటీషన్ అంట. ఇప్పుడు నేను ఎల్బీ నగర్, మెహదీపట్నం, టోలీ చౌకీ అండ్ తర్వాత గచ్చిబౌలి అవన్నీ దాటుకుని వెళ్ళాలి. అండ్ చెప్పడం మర్చిపోయాను కదా, నేనైతే ఇప్పుడు కొన్ని రోజులు హాస్టల్లో ఉండబోతున్నాను. దాని తర్వాత రూమ్ అయితే తీసుకుంటాము. లాస్ట్ ఇయర్ గుర్తుందా, రూమ్ ఖాళీ చేసి అందరం డిస్పోజ్ అయ్యి వెళ్ళిపోయాం కదా. సో మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్తో నేను రూమ్ అయితే తీసుకోవాలి. సో అదే ప్లానింగ్లో ఉన్నాను. నెక్స్ట్ ఇంకా ఏం చేయబోతున్నాను అనేది మొత్తం ఇంకా మిగతా వ్లాగ్స్లో అయితే చెప్తూ ఉంటాను నేను. అందుకనే డైలీ ఫాలో అవుతుండండి వ్లాగ్స్ అయితే, మిస్ అవ్వద్దు. నా సజెషన్ ఏంటంటే ఎవరైనా హైదరాబాద్ వస్తే కనుక కార్లో వస్తే మీరు ఖమ్మం మీద రావద్దు. సింగిల్ వే కదా, కొద్దిగా అంటే స్ట్రెయిన్ అనిపించింది నాకైతే. దాని తర్వాత మీ ఇష్టం ఎవరైనా వస్తే కనుక. నేను ఇంకా నెక్స్ట్ టైం కనుక ఒకవేళ ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే అయిపోతే దాని మీద వస్తా ఆర్ దాని మీద వెళ్తా. ఒకవేళ లేదు అంటే ఇంక ఇలాగే వెళ్ళిపోతా. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ సింగిల్ వేలోనే 2.5 hours వరకు డ్రైవ్ చేసినట్టున్నాను. అంతసేపు డ్రైవ్ చేయడం చిరాకు వచ్చేస్తుంది అనమాట. బైక్ మీద వచ్చే వాళ్ళు అయితే పర్లేదు, ఒకసారి రావచ్చు ఖమ్మం సైడ్ నుండి. లాస్ట్ ఇయర్ మాకు ఒక రూమ్ ఉండేది అనమాట, మేము ఉండేవాళ్ళం. ఆ రూమ్ ఖాళీ చేసేటప్పుడు నేను ఎక్కడ ఉండేవాడిని అనేది ఎవరికైనా తెలిస్తే కనుక అది ఏ ఏరియా అనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడే ఒక 5 minutes పక్కన ఆపి నీట్గా 2 బోండాలు తాగాను. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా ఈ వేడికి. పొద్దునుండి తిరిగిన తిరుగుడికి. దిల్సుఖ్ నగర్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నుండి 23 kilometers మోర్. సో ఫైనల్లీ ఆఫ్టర్ నియర్లీ 12 hours ఇప్పుడు కరెక్ట్గా 7:55 అవుతుంది. నేను 8 o'clock స్టార్ట్ అయ్యాను అనుకోండి. ఆల్మోస్ట్ నేను మా రూమ్ దగ్గరికి కూడా వచ్చేసాను. సో గైస్, ఈ వ్లాగ్ మీకు ఎలా ఉంది అనేది నాకు కిందనైతే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నుండి మన హైదరాబాద్ వ్లాగ్స్ కోసం ఇంకా రెడీ అవ్వండి. మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. సో గైస్, ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్ టేక్ కేర్, ఫిర్ మిలేంగే.
కరెక్ట్గా 7:56 అయింది. మార్నింగ్ 8 స్టార్ట్ అయ్యాను. ఎస్, సేఫ్గా వచ్చేసాం చాలు. ఈ వ్లాగ్లో ఏమైనా మర్చిపోతే కనుక నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే ఇవన్నీ పైకి తీసుకెళ్ళాలి.